వెల్కమ్ టు సుధీర్ ఎడిటిక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 డిసెంబర్ 28 ఇవాల్టి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందు లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయాలి. అదేవిధంగా ప్రతిరోజు ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే మీరు 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి డైలీ మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి అందరూ కూడా ఎగ్జామ్స్ యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన అప్డేటెడ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాబోతూ ఉన్నాయి నోటిఫికేషన్స్, కొన్ని ఆల్రెడీ జరగాల్సినవి ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా యూజ్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి నెక్స్ట్ ఇయర్ అంతా కూడా మనకు మంచి నోటిఫికేషన్స్ ఉన్నాయన్నమాట అన్ని రకాలుగా. కాబట్టి ఎగ్జామ్స్ బాగా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మెల్బోర్న్ క్రికెట్ క్లబ్లో గౌరవ సభ్యత్వం పొందిన భారతీయ క్రికెటర్ ఎవరు? చూడండి, మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఏదైతే ఉందో ఇందులో గౌరవ సభ్యత్వం పొందినటువంటి మన భారతీయ క్రికెటర్ ఎవరంటే సచిన్ టెండూల్కర్. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఇతన్ని ఆధునిక క్రికెట్ పితామహుడు అని పిలుస్తారు. క్రికెట్కు పితామహుడు అనమాట. మన భారతీయ క్రికెటే కాదు, ప్రపంచంలో క్రికెట్ పితామహుడిగా ఇతనికి పేరు. ఎవరికంటే సచిన్ టెండూల్కర్కి అనమాట. అటువంటి సచిన్ టెండూల్కర్కి మెల్బోర్ను ఇది క్రికెట్ క్లబ్ ఇతనికి గౌరవ సభ్యత్వం ఇవ్వడం జరిగిందనమాట. కారణం ఏంటంటే కనుక ఆయన అందించినటువంటి సేవలు, క్రికెట్లో ఆయన ఆడినటువంటి గొప్ప ప్రతిభ, దీనికి సంబంధించి ఆయనకు గౌరవ సభ్యత్వం ఇచ్చారంట. ఈ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ అనేటువంటిది 1838 1838లో ఏర్పాటైందంట. ఒక తర్వాత చాలామందికి గౌరవ సభ్యత్వాలు ఇస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే కనుక ఈ మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో ఆస్ట్రేలియాలో ఉంటుందన్నమాట. ఇది ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెల్బోర్న్లో ఇంతవరకు ఎక్కువ టెస్ట్ మ్యాచ్లో ఎక్కువ స్కోర్ చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరు మీదుగా మాత్రమే ఉందన్నమాట. 5 టెస్టులు ఆడినటువంటి సచిన్ టెండూల్కర్ 448 పరుగులు చేశాడు. ఎక్కువ పరుగులు చేసిన రికార్డు ఆ స్టేడియంలో ఎవరి పేరు మీదుగా ఉంది అంటే కనుక సచిన్ టెండూల్కర్ పేరు మీదుగానే ఉందన్నమాట. 5 టెస్టులు ఆడడం, 448 రన్స్ చేయడం జరిగిందనమాట. ఈ విషయం గుర్తుంచుకోండి అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్. ఏ క్రికెట్ క్లబ్లో ఎవరు గౌరవ సభ్యత్వం పొందారు? సెకండ్ క్వశ్చన్, నాసాకు చెందిన ఏ వ్యోమనౌక సూర్యుడికి అతి దగ్గరగా చేరి రికార్డు సృష్టించినది? నాసాకు చెందినటువంటి ఏ వ్యోమనౌక సూర్యుడికి అతి దగ్గరగా చేరి రికార్డు సృష్టించింది అంటే కనుక ఆ వ్యోమనౌక పేరు పార్కర్ సోలార్ ప్రోబ్. ఇదే వ్యోమనౌక అనమాట. ఎందుకు ఎన్ని దగ్గరగా అంటున్నాం కాబట్టి ఎన్ని లక్షల కిలోమీటర్ల దగ్గరగా పోయిందంటే 61 లక్షల కిలోమీటర్లు. 61 లక్షల కిలోమీటర్ల మేర చేరిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, 61 లక్షల కిలోమీటర్ల మేర సూర్యుడి నుంచి 60 లక్షల కిలోమీటర్ల మేర దూరంలో ఇది చేరడం జరిగిందనమాట. ఇంతవరకు రికార్డు స్థాయి దీందే అన్నమాట. ఈ వ్యోమనౌక పేరు అందుకే ఇక్కడ రికార్డులో నిలిచిందనమాట. పార్కర్ సోలార్ ప్రోబ్ అనేటువంటిది నాసా వాళ్ళు పంపించారు. ఇది మొట్టమొదటిసారిగా సూర్యుడి యొక్క కరోనాలోకి ఎప్పుడు ప్రవేశించింది అంటే 2021 ఏప్రిల్ 28. 2021 ఏప్రిల్ 28న మొట్టమొదటిసారిగా కరోనాలోకి ప్రవేశించిందనమాట. ఇప్పటి వరకు అలా 21 సార్లు ప్రవేశించింది. ఈ సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున అన్నిటికంటే అతి దగ్గరగా చేరిందనమాట. 21 సార్లు అయితే 21 సార్లలో అతి దగ్గరగా చేరింది మాత్రం డిసెంబర్ 4. 61 లక్షల కిలోమీటర్ల దూరం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సూర్యుడికి భూమికి 1 మీటర్ దూరం అనుకుంటే ఇది 4 సెంటీమీటర్ల మేర దగ్గరగా చేరుకుందనమాట. సూర్యుడికి భూమికి 1 మీటర్ దూరం అని మనం అనుకుంటే ఇది 4 సెంటీమీటర్ల మేర దగ్గరగా అతి చేరువగా చేరిందనమాట ఈ వ్యోమనౌక. పేరు గుర్తుంది కదా, చాలా ఇంపార్టెంట్. పార్కర్ సోలార్ ప్రోబ్ అనమాట. కరోనాలోకి చేరిన వెంటనే కమ్యూనికేషన్లు నిలిచిపోతాయంట. కరోనాకు బయటకు వస్తే మళ్ళీ కమ్యూనికేషన్లు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అలా ఈ నెల డిసెంబర్ 4వ తారీఖున అత్యంత ఉత్కంఠగా ఎదురు చూశారనమాట. అతి దగ్గరగా చేరిన ఈ వ్యోమనౌక ఓకేనా, అక్కడ కమ్యూనికేషన్ నిలిచిపోయాయి అన్నమాట.
ఇక మళ్ళీ కమ్యూనికేషన్లు వస్తాయా రాదని ఉత్కంఠగా ఎదురు చూశారు ఇస్రో శాస్త్రవేత్తలు. అది మళ్ళీ తిరిగి బయటికి రావడం జరిగింది కాబట్టి అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారనమాట. కమ్యూనికేషన్లు మళ్ళీ స్టార్ట్ అయినాయన్నమాట. దీనికి సంబంధించిన సమాచారం జనవరి 1వ తారీఖున మరింత మనకు అందనుందనమాట. జనవరి 1. ఇలాగే అతి చేరువగా మార్చి 22 రేపు సంవత్సరం మార్చి 22వ తారీఖున ఈ వ్యోమనౌక మళ్ళీ ఇలాగనే అతి చేరువగా సూర్యుడి దగ్గరికి మార్చి 22న ఒకసారి వెళ్తుందంట. మార్చి 22. ఆ విషయాన్ని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారన్నమాట. చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నాసా అబ్రివేషన్ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా పూర్తి పేరు. నాసా ఏర్పడిన సంవత్సరం 1958. నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, అమెరికా. ఇటీవలనే డొనాల్డ్ ట్రంప్ నాసాకు చీఫ్గా ఎవరిని నియమించారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. డొనాల్డ్ ట్రంప్చే ఇటీవల నాసాకు చీఫ్గా ఎవరు నియమించబడ్డారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా, ప్లీజ్ అందరూ లైక్ చేయాలి. థర్డ్ క్వశ్చన్, విచారణ లేకుండా నిర్బంధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని తీర్పు ఇచ్చిన కోర్టు ఏది? విచారణ లేకుండా నిర్బంధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని తీర్పు ఇచ్చిన కోర్టు ఢిల్లీ కోర్టు అనమాట. మనందరికీ తెలుసు ప్రాథమిక హక్కులలో చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 అనమాట. సమానత్వ హక్కుల్లో మనకి ముఖ్యంగా ఆర్టికల్ 21 అనేటువంటిది ఉంటుంది అనమాట. స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కుల్లో ప్రాథమిక హక్కుల్లో భాగంగా స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు అనేటువంటిది ఉంటుంది. ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కుల గురించి తెలుపుతుందన్నమాట. అందులో ఆర్టికల్ 21 గురించి మనం చదువుకునే ఉంటాం. వ్యక్తి ప్రాణాలకు, వ్యక్తి స్వేచ్ఛకి భరోసానిచ్చేటువంటి ఆర్టికల్ అనమాట ఆర్టికల్ 21. ఈ ఢిల్లీ కోర్టు ఏం చెప్తుందంటే కనుక విచారణ లేకుండా నిర్బంధించడం అనేటువంటిది ఆర్టికల్ 21ను ఉల్లంఘించడం, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం. ఆ ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 21 ఏదైతే ఉందో ఆర్టికల్ 21ను ఉల్లంఘించడమే అని కోర్టు తీర్పునివ్వడం జరిగిందనమాట. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? వ్యక్తి ప్రాణాలకి, వ్యక్తి స్వేచ్ఛకు భరోసాను ఇస్తుందన్నమాట ఆర్టికల్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 21ను ఉల్లంఘించడమే, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే విచారణ లేకుండా నిర్బంధించడం అనేటువంటి దాన్ని ఏ కోర్టు తీర్పునిచ్చింది అని అడుగుతారు ఢిల్లీ కోర్టు. గుర్తుపెట్టుకోండి అందరు కూడా, ఓకేనా? నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ప్రాథమిక హక్కులు ప్రజెంట్ 6 ఉన్నాయి. 6 ప్రాథమిక హక్కులు రాసి కామెంట్ బాక్స్లో అన్నీ కూడా మెన్షన్ చేసి ఏ హక్కు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంది అనేది కామెంట్ బాక్స్లో మీరు అందరూ కూడా చేయాలి. క్వశ్చన్ నెంబర్ 4, 2,30,000 మంది ప్రాణాలు బలిగొన్న ఇండోనేషియా సునామీ ఎన్ని ఏళ్ళు పూర్తి చేసుకున్నది? చూడండి, 2,30,000 మంది ప్రాణాలను బలిగొందనమాట ఒక సునామీ. అది ఏ దేశంలో అంటే ఇండోనేషియాలో. 2004 డిసెంబర్ 26 జరిగినటువంటి గొప్ప దుర్ఘటన, ఒక గొప్ప విపత్తు అనమాట. 2,30,000 మంది ప్రాణాలు బలిగొందనమాట. ఏ దేశంలో అంటే ఇండోనేషియాలో. ఇండోనేషియాలోనే కాకుండా ఒక 14 దేశాలను కూడా ఈ సునామీ ప్రభావితం చేసిందనమాట. ఆ రోజుల్లో ఎక్కువగా ఇండోనేషియానే బాగా దెబ్బతిందనమాట. ఇండోనేషియాతో పాటు భారత్, థాయిలాండ్, శ్రీలంక లాంటి దేశాల్లో కూడా ఈ సునామీ అనేటువంటిది కాస్త ప్రభావితం చూపుతుంది. ఇండోనేషియా మాత్రం ఒక నష్టంగా మిగిలిపోయిందనమాట. ఘోరంగా నష్టపోయిందనమాట ఇండోనేషియా. ఇక్కడ 30,000 మంది అని ఉంది క్వశ్చన్లో, అది కాదు, 2,30,000 మంది అనమాట. హిందూ మహాసముద్రంలో భాగంగా వచ్చిన సునామీ అనమాట. దీని పరిమాణం 9.3గా నమోదైందనమాట. ఓకేనా? ఇండోనేషియా చాలా గొప్పగా నష్టపోయింది. 20 ఏళ్ళు పూర్తయిందనమాట ఆ ఘటనకి. ఇప్పటికి డిసెంబర్ 26కు 20 ఏళ్ళు పూర్తయిందనమాట. ఏ దేశం అనేది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇండోనేషియా. చాలా ఇంపార్టెంట్ అనమాట. డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్లో భాగంగా మనకి ఆ సంఖ్య కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి గుర్తుంచుకోవాలి ఇండోనేషియా రాజధాని జకర్తా. ఇండోనేషియా దేశ భాష ఇండోనేషియన్. ఇండోనేషియా దేశ కరెన్సీ రూపీ. ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో ఇండోనేషియా. ప్రపంచంలోనే ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశం ఇండోనేషియా.
ముస్లింలు అత్యధికంగా ఉంటారన్నమాట ఇండోనేషియాలో. ప్రపంచంలోని ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశం ఇండోనేషియా. చాలా గొప్ప దీవి సుమిత్రా, జావా దీవులు ఇక్కడ ఇండోనేషియాలోనే ఉంటాయి. సుమిత్రా, జావా దీవులు. మనం చూస్తుంటాం దీవుల్లో అత్యంత ముఖ్యమైన దీవులు సుమిత్రా, జావా అని వింటూ ఉంటాం. అవి కూడా ఇండోనేషియాలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో ఏపీజీబీపీ బ్యాంకు ఖాతాను ఏ బ్యాంకులో విలీనం చేశారు? చూడండి, తెలంగాణలో ఏపీజీబీపీ బ్యాంకు శాఖను ఏ బ్యాంకులో విలీనం చేశారు అంటే కనుక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో. చూడండి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మామూలు సాధారణంగా మనం చూసుకుంటాము, ప్రతి రాష్ట్రంలో ఒకటి మాత్రమే గ్రామీణ బ్యాంకు ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకును ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అంటాం. అట్లా తెలంగాణలో మనం విడిపోకముందు ఏపీవీజీపీ అనే బ్యాంకు ఉండేదన్నమాట. ఆ తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా ఆ బ్యాంక్ అలాగనే ఉంది. ఆ శాఖను ఇప్పుడు ఏం చేశారంటే ఈ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేయడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంకు, జీపీ అంటే ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంక్ అనమాట. ఈ ఏపీబీజీబీని ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించారనమాట. రాష్ట్రానికి ఒకటే గ్రామీణ బ్యాంకులు ఉండాలి అనే విషయం పైన ఈ విధంగా చేయడం జరిగిందనమాట. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏ శాఖ విలీనం అయిపోయిందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటిది విలీనం కావడం జరిగింది. ఇక నుంచి అది ఆ పేరు వినపడదు, తెలంగాణ గ్రామీణ బ్యాంకే, అది గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాజధాని హైదరాబాదు, తెలంగాణ హైకోర్టు హైదరాబాదు, తెలంగాణ భాష తెలుగు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అనమాట. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, తెలంగాణ డీజీపీ జితేందర్, తెలంగాణ కార్యదర్శి శాంతకుమారి. తెలంగాణ అనగానే కొన్ని ఇంపార్టెంట్గా మనం చూస్తే రాజకీయంగా అసెంబ్లీ స్థానాలు 119 ఉంటాయి. అదేవిధంగా శాసన మండలి, విధాన మండలి అంటాం కదా, శాసన మండలి స్థానాలు అక్కడ 40 ఉంటాయి. అదే లోక్సభ స్థానాలు తెలంగాణలో 17 ఉంటాయి, రాజ్యసభ స్థానాలు 7 ఉంటాయి అన్నమాట. 119 అసెంబ్లీ స్థానాలు, 40 శాసన మండలి ఎమ్మెల్సీలు అనమాట. ఇక 17 లోక్సభ స్థానాలు, 7 రాజ్యసభ స్థానాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. కానీ ఈ విషయాలు కాస్త గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా తెలంగాణకు సంబంధించిన విషయాలన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో మీరు బాగా ఫోకస్ చేసుకొని చదువుకుంటూ రావాలి. క్వశ్చన్ నెంబర్ 6. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల మేరకు ఓటర్ల సంఖ్య ఎంత? చూడండి, ఎలక్షన్ కమిషను వెల్లడించిన గణాంకాలు నోట్ చేసుకోవాలి మీరందరూ కూడా. 2024లో ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఎన్నికలకు సంబంధించి ప్రజెంట్ గణాంకాలను ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి దానికి సంబంధించి మీరు నోట్ చేసుకోవాలి. ఓకేనా. 2024లో నమోదైన ఓటర్ల సంఖ్య 97.97 కోట్లు, 97.97 కోట్లు అనమాట. 97.997 కోట్లు గుర్తుపెట్టుకోవాలి, 97.97 కోట్లు అనమాట. అదేవిధంగా ఇందులో మహిళలు వచ్చేసి 47.23 కోట్లు, 47.23 కోట్ల మహిళలు, 47.23 కోట్ల మంది మహిళలు అనమాట. ఇక 2019 ఎన్నికలు, 2019లో ఎన్నికలు జరిగినాయి కదా, గత ఎన్నికలు, అప్పుడు ఓటర్ల సంఖ్య 91.19 కోట్లు, 91.19 కోట్లు అనమాట గతంలో. అది కాస్త 2024తో పోల్చినప్పుడు 7.43% ఎక్కువ అనమాట. 2019కి 2024కి మధ్య ఎంత శాతం ఓటర్లు పెరిగారు అంటే కనుక 7.43% మంది పెరిగారు. 7.43% మంది పెరిగారు. 7.43% మంది. ఇవి నోట్ చేసుకోవాల్సినవి. అదేవిధంగా 2019లో ఓకేనా, 2019లో ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళు 61.4 కోట్లు అయితే 2024లో ఓటు హక్కును వినియోగించుకున్న వారు 64.64 కోట్లు, 64.64 కోట్ల మంది ఓట్లు వినియోగించుకున్నారన్నమాట ప్రజెంట్. అది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఈ 64.64 కోట్ల మందిలో 64.2 కోట్ల మంది 21 కోట్ల మంది ఈవీఎంల ద్వారా, 64.64 కోట్ల మందిలో 64.21 కోట్ల మంది ఈవీఎంల ద్వారా అనమాట. ఈ ఈవీఎంల ద్వారా ఎవరైతే అక్కడ ఓటు వినియోగించుకున్నారో వాళ్ళలో పురుషులు 32.93 కోట్ల మంది, 32.93 కోట్ల మంది. అదే మహిళలు ఓట్లు వినియోగించుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 31.27 కోట్ల మంది, 31.27 కోట్ల మంది.
ఇక మిగతా వాళ్ళందరూ కూడా ట్రాన్స్జెండర్స్ అనమాట 13,000 మంది. గుర్తుపెట్టుకోవాలి, పురుషుల ఓటర్లు, మహిళా ఓటర్లు, ట్రాన్స్జెండర్స్ అనమాట. ఓకేనా. అదేవిధంగా భారతదేశంలో ఎక్కువగా ఓటింగ్ శాతం ఎక్కడ నమోదైందంటే కనుక అస్సాంలోని దుబ్రిలో 92.3% మంది వినియోగించుకోవడం జరిగిందనమాట. అదే శ్రీనగర్లో తక్కువ. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ అన్నిటికంటే అత్యల్పం అనమాట. 38.3% మంది ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఓట్ల శాతం అధికంగా ఎక్కడ నమోదైందంటే అస్సాంలోని దుబ్రిలో. అదే ఎక్కడ తక్కువ అంటే జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో. ఇవి ఎలక్షన్ కమిషన్ మనకు వెల్లడించినటువంటి గణాంకాలు అనమాట. కాబట్టి నోట్ చేసుకొని ఖచ్చితంగా చదువుకోవాలి. కరెంట్ పాలిటీ రిలేటెడ్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట వీటిని. క్వశ్చన్ నెంబర్ 7. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ప్రకారం 2024లో మరణించిన పులులు ఎన్ని? 2024 ప్రజెంట్ మరణించిన పులులు ఎన్ని అంటే కనుక 122 అనమాట. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ టైగర్స్ సంబంధించినటువంటి గణాంకాలు అనమాట ఇవి. మరణాలకు సంబంధించి కూడా మనకు బిట్లు పడతాయి. ఈరోజు మనకు నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ వాళ్ళు పులుల మరణాల విషయం పైన మన గణాంకాలు వెల్లడించిందనమాట. నోట్ చేసుకోవాలి. గత ఏడాది మరణించిన పులులు 182 అయితే ఈ ఏడాది మరణించిన పులులు 122 అనమాట. అంటే గత ఏడాదితో పోల్చినప్పుడు ఆ మరణాల సంఖ్య, పుల్ల మరణాల సంఖ్య 60 తగ్గినాయి అనమాట. కాబట్టి గతంలో 182, గత ఏడాది 182 పులులు మరణించాయి. ఈ ఏడాది పుల్ల మరణాలు 122 అనమాట. అంటే గత ఏడాది కంటే ఇప్పుడు 60 పుల్లు తగ్గాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరణాల సంఖ్య తగ్గిందనమాట. ఓకేనా. అత్యధికంగా మా మధ్యప్రదేశ్లో 44 పులులు మరణించాయన్నమాట. మధ్యప్రదేశ్. సెకండ్ మహారాష్ట్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లో 14, తెలంగాణలో 11 మరణించాయి. ఆంధ్రప్రదేశ్లో 14, తెలంగాణలో 11 మరణించాయి. 2012 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు 1366 పులులు మరణించినాయి అనమాట. 1366 పులులు మరణించాయి. క్వశ్చన్ నెంబర్ 8. టోంగా దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? టోంగా దేశ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన వారు ఎవరంటే కనుక ఐసాకే వాలు ఏకే. థర్డ్ ఆప్షన్లో చూడండి, నేము ఐసాకే వాలు ఏకే. ఇతని టోంగా దేశ నూతన ప్రధానమంత్రి అనమాట. 2010లో పార్లమెంటుకు మొట్టమొదటిసారి ఎన్నికయ్యాడు అతను. తర్వాత 2014 నుంచి 2017 వరకు ఇతను ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశాడు టోంగా దేశానికి. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి కావడం జరిగిందనమాట. టోంగా నూతన ప్రధానమంత్రి ఎవరు అంటే కనుక ఈ ఐసాకే వాలు ఏకేను పేరు గుర్తుపెట్టుకోవాలి. టోంగా దేశం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇటీవల ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా కూడా ఫ్రాంకోయిస్ బైరు రావడం జరిగింది. ఇట్లా న్యూ అపాయింట్మెంట్స్ మనం చూసుకోవాలన్నమాట. ఫ్రాంకోయిస్ దేశ నూతన ప్రధానమంత్రిగా కూడా ఫ్రాంకోయిస్ బైరు రావడం జరిగిందనమాట. ఫ్రాంకోయిస్ బైరు అనమాట. ఓకేనా. ఇట్లా మనం న్యూ అపాయింట్మెంట్స్లో ప్రధానమంత్రులు కానీ, ప్రెసిడెంట్స్ కానీ, అదేవిధంగా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, లోక్సభ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు వచ్చినా సరే న్యూ అపాయింట్మెంట్స్లో మనం నోట్ చేసుకుంటూ రావాలి ఖచ్చితంగా. టోంగా దేశ రాజధాని నుకు లోఫా. నుకు లోఫా. టోంగా దేశ భాష, అధికార భాష ఏదంటే టోంగన్. టోంగా దేశ కరెన్సీ ఓకేనా పాంగా, PANGA పాంగా. టోంగా దేశ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరంటే కనుక ఓకేనా ఈ ఐసాకే అనమాట. ఐసాకే వాలు ఏకే. 9th క్వశ్చన్. ఇండియన్ నేవీలో తొలి మహిళా హెలికాప్టర్ పైలట్గా గుర్తింపు పొందిన వారు ఎవరు? చూడండి, ఇండియన్ నేవీ ఏదైతే ఉందో ఇండియన్ నేవీలో తొలి మహిళా హెలికాప్టర్ పైలట్ అనమాట. ఇండియన్ నేవీకి సంబంధించి తొలి మహిళా హెలికాప్టర్ పైలట్ ఎవరంటే అనామిక. ఈ అనామిక ప్రజెంట్ బాధ్యతలు స్వీకరించింది ఎక్కడ అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి నేవీ వైమానిక స్థావరం ఏదైతే ఉందో ఐఎన్ఎస్ డేగా అనమాట. దాని పేరు ఐఎన్ఎస్ డేగా. ఈ ఐఎన్ఎస్ డేగాలో విధులు నిర్వర్తించనుందనమాట. ఐఎన్ఎస్ డేగాలో విధులు నిర్వర్తించనుంది ఈ అనామిక. ఎక్కడుంది ఐఎన్ఎస్ డేగా అంటే కనుక ఇది ఒక వైమానిక స్థావరం, నేవీకి సంబంధించిన ఒక వైమానిక స్థావరం విశాఖపట్నంలో ఉందన్నమాట. ఇక్కడ ఈమె బాధ్యతలు స్వీకరించిందనమాట, విధులు నిర్వర్తించనుందనమాట. గుర్తుంచుకోవాలి. ఓకే. ఏవైతే హెలికాప్టర్లు మనకు ధ్రువ్ కావచ్చు, చేతకు కావచ్చు, ధ్రువ్ ఓకేనా ఇట్లాంటి హెలికాప్టర్లకు ఈమె సారథ్యం వహిస్తుందన్నమాట అనామిక. ధ్రువ్ కావచ్చు, చేతకు లాంటి హెలికాప్టర్స్ ఉన్నాయి కదా,
అటువంటి వాటికి ఈమె సారథ్యం వహిస్తుందన్నమాట. ఈమె తమిళనాడులోని రాజాలి వద్ద ఈమె ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందనమాట. తమిళనాడులో ఉన్నటువంటి రాజాలి వద్ద ఈమె ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందనమాట. ఈమెది స్వస్థలం ఏదంటే కేరళలోని తిరువనంతపురం అనమాట. ఈమె కేరళ రాష్ట్రానికి చెందిన ఆమె అనామిక విశాఖపట్నంలో ఉన్న ఐఎన్ఎస్ డేగాలో ఇప్పుడు విధులు నిర్వర్తిస్తూ ఉంది. ఫస్టు మహిళా హెలికాప్టర్ పైలట్‌గా గుర్తింపు పొందుతూ ఉంది నేవీలో. లాస్ట్ క్వెషన్. ఇటీవల తొలిసారిగా సూది రహిత సిరంజిని ఏ ఐఐటీ అభివృద్ధి చేసింది? చూడండి, సూది రహిత సిరంజి, ఇదేం సిరంజి అని మీకు డౌట్ రావచ్చు. చూడండి, చాలామంది మనం ఏమొచ్చినా కూడా ఇప్పుడు సాధారణంగా మనకి ఇంజెక్షన్ వేస్తారు. ఆ ఇంజెక్షన్ వేసినప్పుడు ఆ సిరంజి ఒక నీడిల్ ఉంటుంది కదా, నీడిల్, ఆ నీడిల్తో మనకు గుచ్చినప్పుడు ఇంజెక్షన్ వేయడానికి మనకు చాలా నొప్పిగా కలుగుతుంది అనమాట. ఎప్పుడో ఒకసారి అయితే ప్రాబ్లం లేదు. డయాబెటీస్ పేషెంట్లు అయితే కనుక ప్రతిరోజు కూడా వాళ్ళు ఇంజెక్షన్ వాడడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి వాటిని నిరోధించడం కోసం ఓకేనా, ఐఐటి బాంబే వాళ్ళు ఏం చేశారంటే కనుక సూది రహిత సిరంజీని తయారు చేయడం జరిగిందనమాట. అంటే సూది లేకుండానే ఆ సిరంజీతో ఇంజెక్ట్ చేయొచ్చు అనమాట. అటువంటి ఇది అభివృద్ధి చేశారనమాట. ఐఐటి అంటే ఐఐటి బాంబే. చాలా బాగుంటుంది కదా ఇట్లాంటివి వస్తే, ఓకేనా. చాలా చిన్న పిల్లలు కూడా మనకి ఈజీగా ఎటువంటి నొప్పి లేకుండా వాళ్ళు సిరంజి అంటేనే, నీడిల్ అంటేనే వాళ్ళు భయపడిపోతారనమాట సిరంజి చూపిస్తూనే. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు ఎప్పుడో ఒకసారి వేయించుకుంటారు, అది వాళ్ళకు నొప్పి కలిగించి ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని చూస్తేనే ఏడుస్తారు. అదే ఇలాంటివి వస్తే కనుక ఆటోమేటిక్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు కూడా ఈజీగా సిరంజి సూది ఉండదు కాబట్టి దాంతో ఇంజెక్ట్ చేసేసుకుంటారనమాట. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనకు అభివృద్ధి చేస్తారనమాట. ఐఐటి బాంబే వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి చేయడం జరిగింది, అది గుర్తుంచుకోవాలి. ఇక భారతదేశంలో ఎన్ని ఐఐటీలు ఉన్నాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇటీవల ఐఐటి పైన మన గ్రూప్ 2 మనం రాసిండే గ్రూప్ 2లో తెలంగాణలో ఐఐటి పైన ఏం అడిగారు? ఓకేనా, భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి ఐఐటి ఏ దేశంలో ఏర్పాటు చేశారు క్యాంపస్, ఐఐటి క్యాంపస్ గురించి అడిగారు అన్నమాట. విదేశాల్లో ఐఐటి క్యాంపస్లు ఏవేని.